హలో అండి. నమస్తే అందరికీ. సో, ఏంటి నేను క్లైమేట్‌ని చూపిస్తున్నానని అనుకుంటున్నారా? ఏం లేదండి. సో, ఈరోజైతే క్లైమేట్ చాలా కూల్‌గా ఉంది. సో, నాకైతే ఈరోజు గోంగూర పచ్చడి చేయాలని అనిపించింది. సో, టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, వంటవాడి స్టైల్‌లో గోంగూర పచ్చడి. ఎప్పుడూ నార్మల్ గోంగూర పచ్చడి కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఈ పచ్చడి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒక 2 రోజులు నిలవ కూడా ఉంటుంది బయట పెట్టినప్పుడు. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేశారా క్లైమేట్‌కి, గోంగూర పచ్చడికి లింక్ ఏంటి అని? సో, బేసిక్‌గా లింక్ అయితే ఏం లేదు. వర్షం పడుతున్నప్పుడు గోంగూర పచ్చడి చేసుకొని, వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి, అలాగే కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ మజాయే వేరు. సో, మీరు కూడా ఈసారి ఖచ్చితంగా వర్షం పడినప్పుడు ఇలా గోంగూర పచ్చడి చేసుకొని తినండి. చాలా బావుంటుంది. వంటవాడి స్టైల్‌లో గోంగూర పచ్చడి. ముందుగా అయితే ఒక 2 పెద్ద కట్టల గోంగూరను తీసుకొని, వాటిని శుభ్రంగా ఆకులన్నీ కోసుకోండి. తరువాత ఒక పెద్ద గిన్నెలో వేసుకొని, ఫుల్లుగా వాటర్ పోసుకొని బాగా వాష్ చేయండి. ఇలా ఫుల్లుగా వాటర్ పోసుకోవడం వల్ల ఆకు పైకి తేలుతుంది. అందులో ఏమైనా ఇంప్యూరిటీస్, మట్టి, ఇసుక లాంటివి ఉంటే అడుగుకి వెళ్ళిపోతాయి. సో, వాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. బాగా వాష్ చేసుకున్న గోంగూరని ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్ల ధనియాలు వేసుకోండి. ధనియాలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ గోంగూర పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ ధనియాలు. వంట వాళ్ళు మంచి ఫ్లేవర్ రావడం కోసం ఈ ధనియాలను యూస్ చేస్తారు. మీరు ధనియాలు వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి. నేను 2 కట్టలకి క్వాంటిటీ చెప్పాను. మీరు తక్కువ వేసుకున్నప్పుడు ధనియాలు కొంచెం తగ్గించుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి చేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అలానే మరీ ఎక్కువ ధనియాలు వేస్తే పచ్చడికి మొత్తం ధనియాల ఫ్లేవరే వస్తుంది. జస్ట్ ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకోవాలి. ధనియాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. అదే కడాయిలో ఇప్పుడు ఒక 12 ఎండుమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఎండుమిర్చి త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి చూసుకుని ఫ్రై చేసుకోండి. నల్లగా మాడిపోతే మాత్రం పచ్చడి ఫ్లేవర్ కూడా మారిపోతుంది. వీటిని కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 6 పండు మిరపకాయలను వేసుకోండి. ఈ పచ్చడికి వాళ్ళు పండు మిరపకాయలనే వాడతారు. మీకు ఒకవేళ పండు మిరపకాయలు దొరకకపోతే పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు అదే కడాయిలో ఇంకో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని కొంచెం కొంచెంగా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఒకేసారి గోంగూర మొత్తం ఫ్రై చేసుకోలేము, కొంచెం కొంచెంగా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పైనుంచి హ్యాండ్ పెట్టి లోపల నుంచి ఫ్లిప్ చేయండి. ఇలా చేయడం వల్ల లోపలున్న గోంగూర మగ్గుతుంది. అలాగే ఫ్లిప్ చేసినప్పుడు పైనున్న గోంగూర కూడా లోపలికి వెళ్ళి బాగా మగ్గుతుంది. అలా మీరు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. ఈ ట్రిక్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చేతులు కూడా కాలకుండా ఉంటాయి. కొంతసేపటి తర్వాత గోంగూరలోని వాటర్ అంతా పోయి దగ్గర పడుతుంది. గోంగూరని ఫ్రై చేసుకునేటప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదా అడుగు పట్టేస్తుంది. గోంగూర బాగా దగ్గర పడి కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెడితే మొత్తం అన్నీ మాడిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, ధనియాలు, పండుమిర్చిని వేసుకోండి. అలాగే రవంత చింతపండు, కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ ఎండుమిర్చి పౌడర్ని పక్కన ఉంచుకోండి. ఈ లోపల ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకొని చాలా సన్నగా నిలువుగా కట్ చేసుకోండి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని చేత్తో ఒకసారి బాగా నలపండి. ఇంకా సన్న ముక్కల్లా వస్తాయి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన గోంగూరని రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోండి. ఆల్రెడీ మెత్తగా అయిపోతుంది, కానీ ఎక్కడైనా చిన్న చిన్న ఆకులు లాంటివి ఉంటే చాలా సాఫ్ట్గా అవుతుంది. సో అందుకోసం అని చెప్పి ఒకసారి బాగా దంచుకొని పక్కన ఉంచుకోండి. వంట వాళ్ళు పచ్చడిలో ఉల్లిపాయలు అసలు వేయనే వేయరు. ఇదైతే నా చాయిస్. పచ్చడిలో కొంచెం ఆనియన్స్ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు మెత్తగా దంచుకున్న గోంగూర పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోండి. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల పచ్చడి కారం వేసుకోండి. ఒకవేళ మీకు పచ్చడి కారం లేకపోతే మామూలు కారం అయినా వేసుకోండి. ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది.
ఒకవేళ మీకు స్పైసీనెస్ ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించుకోండి. అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎండుమిర్చి పౌడర్ను కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ స్టేజ్లో ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫ్రై చేయండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 3 ఎండుమిర్చి తుంపలు, గుప్పెడు కరివేపాకు వేసుకుని పోపు మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఒకవేళ పచ్చిశనగపప్పును కూడా మీరు తాలింపులో వేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపును తీసుకెళ్ళి ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర పేస్ట్లో వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. లాస్ట్లో ఆనియన్స్ వేసుకోండి. ఒకవేళ మీకు ఆనియన్స్ వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. తాలింపు పెట్టిన తర్వాతే ఆనియన్స్ వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి. సో అలా ఉంటే బాగోవు. గోంగూర పులుపుదనాన్ని మొత్తం ఆనియన్స్ పీల్చుకుంటాయి. తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వంటవాడి స్టైల్లో స్పైసీ గోంగూర పచ్చడి. రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.